సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మెగా ఫ్యామిలీ పండగైనా పార్టీ అయినా కుటుంబం అంతా కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగను బెంగళూరులోని తన ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగ మెగా లెవెల్లో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంక్రాంతి చాలా స్పెషల్గా జరిగింది. ఎందుకంటే ఈ సంక్రాంతికి కొత్త మనవరాలు కొత్త కోడలు మెగా ఇంట అడుగుపెట్టారు. దీంతో మెగా ఫ్యామిలీ కొత్త మహాలక్ష్మిలతో సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీలో పెద్దలు పిల్లలు అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం 4 రోజుల క్రితం బెంగళూరు ఫామ్ హౌస్కి వెళ్లారు. ఫామ్ హౌస్లో భోగి మంటలు, మార్నింగ్ టిఫిన్స్ అంటూ తెగ హడావిడి చేశారు. ఇక బెంగళూరులో మెగా ఫ్యామిలీ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కరిగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా షేర్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన పిక్స్ లో ఒక ఫోటో మెగా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. మెగా బ్రదర్స్ అయిన చిరు, నాగబాబు, పవన్ వారసులు ఆ ఫోటోలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, అకీరానందన్ వెనకాల కూర్చోగా చిరు, నాగబాబు వారితో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఈ పిక్ చూసిన అభిమానులు మెగా వారసులతో మెగా సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే కనుమ రోజు కూడా మెగా ఫ్యామిలీ బెంగళూరులోనే ఉంటుంది అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరు, ఆయన భార్య సురేఖ, కొడుకు చరణ్ మరియు ఉపాసన, పాప క్లీంకార అందరూ నిన్న సాయంత్రమే తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సంక్రాంతి సెలబ్రేషన్ ముగించేసిన మెగా ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఈ సంక్రాంతి వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. బదులుగా పవన్ పిల్లలు అకీరానందన్, ఆద్యాలు వచ్చి సందడి చేసి పవన్ ఫ్యాన్స్ కు పవన్ లేని లోటును వారు భర్తీ చేశారు.